నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటి వరకు 1,30,000 మంది కంటే ఎక్కువ భారతీయులను ఇండియాకు తీసుకువచ్చినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంతమంది ఆ యొక్క ప్రకటనను ఎగతాళి చేస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్నవారమంతా ఇక్కడే ఉన్నాము, 1,30,000 మందిని ఎక్కడ తీసుకువెళ్లారని చెప్పి చాలా మంది అయితే భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కానీ విజిట్ వీసాల మీద, టూరిజం వీసాల మీద, ఫ్యామిలీ విజిట్ వీసాల మీద లక్షల మంది భారతీయులైతే కువైట్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా, ఖతారు, బెహ్రెన్, ఒమను, ఇతర అరబ్ దేశాలకు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలను కలవడానికి, టూరిజం ప్లేసులను చూసుకోవడానికి యుఏఈకి అయితే చాలా మంది అయితే రావడం జరిగింది. వేల మంది, లక్షల మంది భారతీయులు అక్కడ చిక్కుకొని పోయారని చెప్పేసి ఇళ్లల్లో పనిచేసేవారు కానీ, బయట పనిచేసేవారు కానీ వాళ్ళు భయపడకుండా యథావిధిగా వాళ్ళ యొక్క పనులు కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చుట్టము చూపుగా మనం చూసుకుంటే కానీ గల్ఫ్ దేశాలకు, కువైట్కు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే మేము ఆ దేశాల నుంచి ఇండియాకు తీసుకొని వచ్చామని చెప్పేసి భారతదేశానికి సంబంధించిన అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలామంది మనం చూసుకుంటే కానీ భారత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉంది. మేము ఇక్కడే ఉన్నాము, 1,00,000 మంది పోయారు, లేకపోతే 2,00,000 మంది పోయారు, రేపటి రోజున 5,00,000 మంది, 10,00,000 మంది వెళ్ళిపోతారని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటిస్తూ ఉందని చెప్పి కొంతమంది చేసిన విమర్శలకు మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫ్యామిలీ వీసాలు, విజిట్ వీసాలు, అలాగే టూరిజం వీసాల మీద కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్ళి చిక్కుకొని పోయారో వాళ్ళను మాత్రమే ప్రస్తుతం వెనక్కి తీసుకొని వస్తూ ఉన్నారు. అలాగే కువైట్లోని ఇళ్లల్లో కానీ, బయట పనిచేసేవారు కానీ ఎవరైనా ఇండియాకు రావాలనుకుంటే రావచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.